అది మేము ఎంతవరకు చేరుతుంది మీరు చూసిన క్రైమ్. టీమ్ అందరూ కూడా ప్లీజ్ నాకు పర్సనల్గా ముందు ట్రైలర్ ఎంత నచ్చిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీరు రిలీజ్ ట్రైలర్ చేశారు, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఓనర్స్ ద రెడ్డి బ్రదర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ యుగంధర్ గారికి, టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్ఆర్ అనిల్ అండ్ ఆల్ మై బాయ్స్ హియర్. దిలీప్ కంగ్రాచులేషన్స్, చందు కంగ్రాచులేషన్స్ బ్రో. నేను భరత్ సారీ ఏమనుకోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్ చందన, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ ఓనర్స్ ముఖంలో ఆల్రెడీ ఇట్లా వెలుగు కనిపిస్తుంది. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. And oh yes sir, kya baat hai. See, already the film is hit, and I hope it reaches a lot number of ఎక్కువ మంది ప్రేక్షకులకి టెనెంట్ సినిమా మీ అందరికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఎట్ యువర్ కన్వీనియన్స్, బికాస్ a man is trying to do something new, nice, and ఇవాళ రేపు ఇంకా రిలవెంట్గా ఉండడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ యుగంధర్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కమింగ్ టు ద బాయ్స్, దీంట్లో 3 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. అవన్నీ చాలా సస్పెన్స్గానే ట్రైలర్లో కూడా ఉంచారు. అదే ఇక్కడ 3 బాయ్స్ మీ అందరికీ తెలుసు, చందు అండ్ ద 2 బాయ్స్. వాళ్ళ రోల్స్ మీరు చూశాక ఎక్కువ అప్రిషియేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అండ్ దెన్ సారీ కంగారులో కొంచెం ఏదైనా చెప్తే సారీ. మాకు చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి, మీరు అన్నీ రివీల్ చేసి ఏం చేయలేదండి. అండ్ నేను ఈ సినిమాలో అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సత్యమన్న చాలా మంచి విషయాలు చెప్పాడు, లైక్ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా ఉన్నింది, అందరు పడ్డ స్ట్రగుల్స్ తన పడ్డా కూడా నాకు చెప్పాడు. డెఫినెట్లీ అది మాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. డబ్బులు ఉన్నప్పుడు తింటే ఎలా ఉంటుంది, తినకపోతే ఎలా ఉంటుంది, కష్టపడ్డాక ఎలా ఉంటుంది, సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు చాలా చెప్పారు. ఐ రియలీ విష్ నేను అలాగే కష్టపడి ఈ సినిమా నుంచి ఇంకొంచెం నేర్చుకొని ఫ్యూచర్లో ఎదగాలి అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. ముందుగా రాజేష్ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్తో కలిసి ఈ ప్రాజెక్ట్లో చేయడం అండ్ ఎన్నో మంచి విషయాలు సార్ నుంచి నేర్చుకోవడం ఈజ్ రియల్లీ అ గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ గుడ్. అండ్ ఇప్పుడు మన మూవీ టెనెంట్ గురించి మాట్లాడుకుందాం. టెనెంట్ మూవీ April 19th రోజు థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మీరందరూ వీలు చూసుకొని థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి మీకు మంచిగా అనిపిస్తే చూడని వాళ్ళని కూడా చూడమని చెప్పి మన మూవీని సక్సెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నేను ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నేను లుకింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్స్లో టెనెంట్ ఒకటి. సో ఎవరు అడిగినా అడగకపోయినా ఇంకేం సినిమాలు ఉన్నాయంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్స్ ఐ సేస్ టెనెంట్. సో నాకే ఎంతోమంది మీకు డ్రీమ్ రోల్ ఎలాంటిది అంటే నాకు డ్రీమ్ అనేది లేదండి, కానీ నాకు వినేటప్పుడు భయం వేసి ఈ రోల్ నేను చేయగలుగుతానా లేదా అని అనిపించే రోల్ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేదాన్ని. అలాంటి ఒక రోల్ నిజంగా అలాంటి స్టేట్మెంట్ సీరియస్గా తీసుకుని మా డైరెక్టర్ గారు ఈ రోల్ తీసుకొచ్చారనమాట. సో ఈ పోస్టర్ కానీ ఈ లుక్ బయట పడేటప్పుడే అందరి ఫస్ట్ రియాక్షన్ చూసి నాకు అనిపించింది దట్ ఇట్ వాజ్ రియలీ అ గుడ్ విజన్. అంటే నా గురించి లేని విజన్ డైరెక్టర్ గారు నాలో చూశారు అన్న దానికి నేను థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ యుగంధర్ గారు, ఇలాంటి ఒక ఛాలెంజ్ని నాకు ఇచ్చినందుకు. నా లిమిటేషన్స్ నుంచి నేను చేయలేను, నేను బాగా కనిపించనేమో, నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్న అంత ఒక అపియరెన్స్, లుక్, క్యారెక్టర్, రోల్ ప్రతిదీ నాకు పుష్ చేసి నేను నా లిమిటేషన్స్, కంఫర్ట్ జోన్స్ నుంచి, నా కాంప్లెక్సెస్ నుంచి బయట నన్ను పుష్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. అమ్మగారు యుగంధర్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారో, కథ చెప్పిందా వినిపిస్తుంది కదా నాతో, కథ చెప్పినప్పుడు ఎలా తీశారో, ఎలా చెప్పారో విజువల్గా
అలాగే అదే షార్ట్స్ అంత బాగా తీశారు. సినిమా తీసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ బ్యూటిఫుల్ ఫీల్. అంటే నేను చేసిన సినిమా నేనే ఏడవడం అనేది ఫస్ట్ టైం ఈ డబ్బింగ్లో జరిగింది. నేను చేసిన సినిమా నేనే ఏడ్చాను క్లైమాక్స్లో. అంటే ఏడడం అంటే నా ఉద్దేశం టీయర్స్ వచ్చాయి. ఐ స్టాప్ మై డబ్బింగ్ ఫర్ 10 minutes అండ్ నేను స్మాల్ బ్రేక్ కావాలని చెప్పి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగి చెప్పాను డబ్బింగ్. అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, మా పబ్లిసిటీ ఎంతవరకు చేస్తుంది, మా ప్రొడ్యూసర్ ఎంత బాగా చేస్తారు అవన్నీ మీరే చూస్తారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు బాగా తెలుసు నాకన్నా. చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉంటాయి. అంటే ఇది వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాచ్ చేసి సినిమా చూస్తున్నప్పుడు కూడా డైరెక్టర్తో మాట్లాడి ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్, అంటే ఆయన తెలివితేటలు, ఆయనకి సినిమా మీద ఉన్న అవగాహన, తనకున్న ఆ పిచ్చి వాడెవర్ ప్యాషన్ వాడెవర్ తోటి సినిమా తను జాగ్రత్తగా తీసారు దగ్గరుండి. హీ లవ్ దిస్ మూవీ. ఆయన కెరీర్లో ఈ సినిమా చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, అండ్ కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంత క్యూట్. ఫస్ట్ నుంచి ఈ సినిమాని వినగానే భలే ఉందన్నదే ఫస్ట్, అదే నచ్చింది. అలాగే ఉంది సినిమా ఇది. మీరు చూస్తారు కాబట్టి April 19 రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్, అలాగే ఉండాలి. మీరు 100% ఎంజాయ్ చేస్తారు.